యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రమును దాటి అద్దరికి వెళ్ళెను. 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. 3వ వచనం. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. 4వ వచనం. అప్పుడు పస్కా అను యూదుల పండగ సమీపించెను. 5వ వచనం. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చేట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగను గాని. 6వ వచనం. ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగే అడిగాను. 7వ వచనం. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. 8వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ. 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. 10వ వచనం. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. 12వ వచనం. వారు తృప్తిగా తిరిగిన తర్వాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. 13వ వచనం. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు ఎత్తిరి. 12 గంపలు నింపిరి. 14వ వచనం. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజంగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిది. 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. 16వ వచనం. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్లి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటి ఆయన గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. 17-19 వచనాలు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడరి. 20వ వచనం. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను. 21వ వచనం. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరాడు. 22వ వచనం. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరొకటి లేదనియు యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకున్నది. 23వ వచనం. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియ నుండి వేరే చిన్న దోణిలో వచ్చెను. 24వ వచనం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలోకి యేసును వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. 25వ వచనం. సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడుగగా. 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుడు గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. 28వ వచనం. మరియు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయగలనని ఆయన అడగగా. 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. 30వ వచనం. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు. 31వ వచనం. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను గాని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. 32వ వచనం. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. 33వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమునై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. 34వ వచనం. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమన్నది. 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. 36వ వచనం.
మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమునో బయటికి త్రోసివేయను. 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియో పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. 40వ వచనం. కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. 41వ వచనం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గురించి సనగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? 42వ వచనం. ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చినని ఈయన ఎలాగ చెప్పుచున్నాడు అన్నది. 43, 44 వచనాలు. అందుకు యేసు, మీలో మీరు సనగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. 45వ వచనం. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. 47 నుంచి 49 వచనాలు. విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయేది. 50వ వచనం. దీనిని తినివాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం తాగితే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానములై ఉన్నది. 56వ వచనం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. 57వ వచనం. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. 58వ వచనం. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. 59వ వచనం. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పారు. 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకోలేవి. 61వ వచనం. యేసు తన శిష్యులు దీనిని గురించి సనగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? 62వ వచనం. అలాగైతే మనుష్య కుమారుడు మునుపు ఉన్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి గాని. 64వ వచనం. మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారెవరో తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. 65వ వచనం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా ఎదుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుచున్నాను నేను. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనకదీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. 67వ వచనం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా. 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గల వాడవు. 69వ వచనం. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోనలేదా? 71వ వచనం. మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. 71వ వచనం. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వారిని గుర్చియే ఆయన ఈ మాట చెప్పాను. ప్రైజ్ ది లార్డ్.